హలో ఫ్రెండ్స్, ఈరోజు కృష్ణ గారు నటించిన మేనకోడలు సినిమా గురించి తెలుసుకుందాం. ముందు ఈ సినిమా ఎవరు తీశారో ఆ విషయం తెలుసుకుందాం. హీరో కృష్ణ గారితో జగత్ కిలాడీలు అనే సినిమాని నలుగురు భాగస్తులు తీశారు. అందులో ఒకరు ఎర్ర సునీల్ చౌదరి. ఫల్గుణ పిక్చర్స్ నుంచి విడిపోయి సొంతంగా రవిశంకర్ పిక్చర్స్ అనే సంస్థను నెలకొల్పి సునీల్ చౌదరి గారు నిర్మించిన తొలి సినిమాయే ఈ మేనకోడలు. మద్రాసులోని మహాలింగపురంలో ఆఫీసు తీసుకుని ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సునీల్ చౌదరి. తర్వాత ఏమైందంటే ఇదే ఆఫీసును తీసుకొని తాత మనవడు అనే సినిమాని నిర్మించారు నిర్మాత కె రాఘవ. అది ఈ సినిమా నిర్మాణం వెనక ఉన్నటువంటి చిన్న నేపథ్యం. జ్యోతి మాసపత్రికలో శిక్ష అనే నవల ప్రచురితమైంది. ఆ నవల రచన మాదిరెడ్డి సులోచన గారు. సునీల్ చౌదరి గారు అది చదివి దాని సినిమాగా తీయాలనుకున్నారు. అయితే అప్పట్లో పంపిణీదారుల సహాయ సహకారాలు లేకపోతే సినిమా తీయడం కష్టంగా ఉండేది. కాబట్టి ఆయన వెంటనే నవయుగ వాళ్ళను కలిశారు. సరే, వాళ్లకు కూడా కథ నచ్చడంతో పెట్టుబడి పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ముందుగా హర్నాథ్ని హీరోగా అనుకున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి కూడా హర్నాథ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత అతని ప్రవర్తన కారణంగా హర్నాథ్ ఆ వేషాన్ని కోల్పోయారు. ఇక అప్పుడు నవయుగ వారి సూచన మీద కృష్ణను హీరోగా తీసుకున్నారు సునీల్ చౌదరి. కథానాయక ప్రాధాన్యం కలిగిన ఈ చిత్రంలో హీరో పాత్ర పరిధి తక్కువే. అయినా నిర్మాత అభ్యర్థనపై కాదనలేక అంగీకరించారు మన హీరో కృష్ణ. సరే, జమున కథానాయిక. వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్నటువంటి 4వ సినిమా ఇది మేనకోడలు. మేనకోడలు సినిమాకి దాసరి నారాయణరావు గారు రాసిన సంభాషణలు ఊపిరిపోశాయి. అయితే అప్పటికి ఇంకా ఆయన దర్శకుడు కాలేదు. మాటల రచయితగా, అసోసియేట్ డైరెక్టర్గా ద్విపాత్రాభినయం చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. నిజానికి మొదట పినిశెట్టితో ఈ చిత్రానికి మాటలు రాయించేశారు. కానీ అవి సంతృప్తికరంగా లేకపోవడంతో దాసరితో మళ్ళీ రాయించారు. దర్శకుడు ఏ భీమ్ సింగ్ తనకు సన్నిహితుడు కావడంతో మేనకోడలు కథను సునీల్ చౌదరి గారు ఆయనకు వినిపించి ఆయన సలహాలు తీసుకున్న తర్వాతనే షూటింగ్ ప్రారంభించారు. అదండి, అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు పూర్వకాలం. తీసుకోవాలి కదా. ఇక ఈ సినిమా మ్యూజిక్కి సంబంధించి కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఈ సినిమాకి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడుగా ఆయనకు ఇది 100వ చిత్రం. అది విశేషం. ఈ చిత్ర నిర్మాణ సమయానికి అమెరికా వెళ్ళే ఏర్పాట్లలో ఉన్నారు ఘంటసాల గారు. అయితే అదే సమయానికి వీపు మీద గడ్డ ఏర్పడింది ఘంటసాల గారికి. ఆ బాధ భరించలేక ఘంటసాల గారు ఆసుపత్రిలో చేరారు. గీత రచయిత దాశరథి గారిని వెంట పెట్టుకొని ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్ళేవారు సునీల్ చౌదరి. చూడండి ఎంత ఆసక్తియో. ఆసుపత్రి బెడ్ మీద కూర్చుని సహాయకులు పక్కవాయిద్యాలు లేకుండా తను ఒక్కడే 3 రోజుల్లో 14 ట్యూన్లు వినిపించారు ఘంటసాల. 15వ ట్యూన్ ఓకే అయ్యింది. ఆ ఓకే అయినటువంటి పాట ఏదో తెలుసా? అదే తిరుమల మందిర సుందర అనేటటువంటి పాట. ఆ పాటని సినిమాలో సుశీల గారు పాడారు. అయితే సెన్సార్ వారు ఒక పాటని తొలగించడంతో గ్రామ్ఫోన్ రికార్డుకి ఇవ్వడానికి ఒక పాట తక్కువ అవుతుందని అదే పాటను ఘంటసాల గారితో కూడా పాడించి పంపించారు. సినిమాలో సుశీల పాడిన పాట మాత్రమే ఉంటుంది. అమెరికాలో తను చేసిన ప్రతి కచేరీలోనూ తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర అనేటటువంటి పాటను ఘంటసాల గారు తప్పకుండా పాడేవారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి పరమ ప్రీతి. ఈ సినిమాలో కృష్ణ జమునలకు కూతురుగా రోజారమణి నటించింది. ఇక హాస్య నటుడుగా పేరు తెచ్చుకున్నటువంటి కేవి చలం ఏ రోల్ వేశాడో తెలుసా? విలన్ వేషం వేశాడు.
అది విశేషం. ఇక ఇతర నటీనటులు గుమ్మడి రాజబాబు, కేవి చలం, రావు గోపాలరావు, ఆనందరావు, సిహెచ్ కృష్ణమూర్తి, నల్ల రామ్మూర్తి, మోదుకూరి సత్యం, మాస్టర్ మోహన్, మాస్టర్ విశ్వేశ్వరరావు, సూర్యకాంతం, కల్పన, రేణుక, ఉదయలక్ష్మి, శ్యామల, శాంతిశ్రీ, బేబీ రోజారమణి, బేబీ సరోజిని. ఇక అతిథి నటులు సత్యనారాయణ, డాక్టర్ రమేష్. సాంకేతిక నిపుణులు కథ ఇందాక చెప్పినట్లుగానే మాదిరెడ్డి సులోచన. స్క్రీన్ ప్లే సంభాషణ దాసరి నారాయణరావు. పాటలు దాశరథి, కొసరాజు, శ్రీశ్రీ, నారాయణ రెడ్డి. సంగీతం ఘంటసాల. ఫోటోగ్రఫీ వివిఆర్ చౌదరి. నృత్యం టిపి తంగరాజన్. ఎడిటింగ్ సి భక్తవత్సలం. నిర్మాత ఎర్రా సునీల్ చౌదరి. దర్శకత్వం బిఎస్ నారాయణ. విడుదల తేదీ జూలై 7వ తారీఖు 1972 సంవత్సరం. ఇక ఈ సినిమాలో ఉన్న పాటలను కూడా ఒక్కసారి చూద్దాం. దాశరథి గారు రాస్తే సుశీల గారు పాడిన పాట ఆశలు విరిసే కాంతులు మెరిసే అరుణోదయ శుభవేళ. కొసరాజు గారు రాయగా సుశీల పాడినటువంటి మరొక పాట చిన్నదాన్ని చిన్నదాన్ని చిరు పొగరున ఉన్నదాన్ని. ఇక నారాయణ రెడ్డి గారు రాసిన పాట ఘంటసాల సుశీల గానం ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళు, ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళు. ఇక శ్రీశ్రీ వ్రాయగా ఘంటసాల గారు పాడినటువంటి పాట బ్రతుకే చీకటాయే తనువే భారమాయే ఎటు చూచినా ఎటు పోయినా ఏ దారి లేకపోయే. ఇక ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి పాట రచన దాశరథి, గానం సుశీల. అదే తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా. ఇక కొసరాజు గారు రాసిన పాట ఘంటసాల సుశీల గానం వయసు కొలుకుచున్నది వలపు నిలువకున్నది మనసంతా నీ మీదే ఉన్నది నీవు రాకపోతే గుబులు గుబులుగున్నది. ఇక శ్రీశ్రీ గారు రాసి ఘంటసాల గారు పాడిన పాట అమ్మా ఈ నిరాశామయ నిశీధి వేళ గమ్యమే కానరాని ఈ పయనమేళ. ఇవండి పాటలు. మళ్ళీ మరొక సినిమాతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.